హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజు నేను చింత చిగురు రొయ్యలు వండుతున్నాను, ఎండు రొయ్యలు. అయితే దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మనము పక్కన చింత చిగురు కొంచెం మంచిగా నలిపి పెట్టుకోవాలి. చిన్న చిన్నగా మంచిగా నలుపుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. నేను ఎండు రొయ్యలు ముందుగానే లైట్గా వేంపుకొని కొంచెం తోకలు ముక్కులన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు వేగుతూ ఉన్నవి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో ధనియా పౌడరు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం వేగిన తర్వాత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఎండు రొయ్యల్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కడుక్కొని వేగుతున్న ఉల్లిగడ్డలలో వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 నిమిషంలు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి వేగనీయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా నలుపు పెట్టుకున్న చింత చిగురు ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు అంతా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషంలు ఉంచుకోవాలి. అంతేనండి, ఈజీగా చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అనేది సిద్ధమైపోతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.